హాయ్ ఫ్రెండ్స్, యూడిపి యాప్లో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో పైన 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. సెకండ్ బాక్స్లో ఆధార్ నెంబర్, థర్డ్ బాక్స్లో మొబైల్ నెంబర్, తర్వాత ఫోర్త్ బాక్స్లో ఇక్కడ మీరు ఆక్యుపేషన్ ఉంది. ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంది చూడండి. చిన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తారా, ప్రైవేట్ జాబా, ఎలక్ట్రీషియనా, ప్లంబరా, వీలైతే అదర్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఇక్కడ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నామినీ నేము, తర్వాత నామినీకి మీకున్న రిలేషన్ ఇక్కడ ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మన ఆక్యుపేషన్ అనేది ఇక్కడ ఆప్షన్లు వస్తాయి. మీరు ఇందులో ఏదైనా ఒకటి, టీచర్ అయితే టీచర్, గౌట్ జాబు, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, లేబరు, కార్పెంటర్, పెయింటర్, అడ్వకేట్, డాక్టర్, ఫార్మర్, హౌస్ కీపింగ్, పెస్ట్ కంట్రోల్, నెట్వర్కింగ్, అదర్, ఇట్లా మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఆక్యుపేషన్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే నేను పాన్ నెంబర్ ఎంటర్ చేశాను, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇక్కడ ఆక్యుపేషన్ అదర్ పెట్టుకున్నాను. ఇక్కడ నామినీ నేమ్ మీకు నచ్చింది మీ నామినీ నేమ్ రాసుకోండి. మీకున్న రిలేషన్ రాసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిజిలాకర్ ద్వారా ఇక్కడ కేవైసీ కంప్లీట్ అవుతుంది. నేను ఆల్రెడీ డిజిలాకర్ రిజిస్టర్ అయినా కాబట్టి నాకు ఆల్రెడీ రిజిస్టర్డ్ వస్తుంది. ఇక్కడ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను డిజిలాకర్ పిన్ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత కింద డన్ మీద క్లిక్ చేస్తాను. ఒకవేళ మీరు మర్చిపోతే ఫర్గాట్ మై పిన్ కొట్టండి. ఇక్కడ నేను డన్ మీద క్లిక్ చేస్తాను. ఇది డిజిలాకర్ పిన్ అండి. మీ యొక్క డిజిలాకర్ పిన్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయినా కాబట్టి నాకు ఆటోమేటిక్గా డైరెక్ట్ పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేసి కింద డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాయి. డిజిలాకర్లో మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఆధార్ కార్డు మీద ఇక్కడ రైట్ మార్క్ కొట్టండి. తర్వాత పాన్ వెరిఫికేషన్ రికార్డ్ ఇక్కడ ఆరో మార్క్ కొట్టండి. క్లిక్ చేసి ఆటోమేటిక్ క్లిక్ అవుతుంది. కింద అలో మీద క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ఇక్కడ ఈ చిన్న బాక్స్లో టిక్ మార్క్ చేయండి. పాన్ కార్డు ఇక్కడ టిక్ చేసుకోండి. కింద అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేస్తే మీకు కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. యువర్ ఆధార్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ వయా డిజిలాకర్. ఈ విధంగా మీకు కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన కేవైసీ అనేది సింపుల్గా ఈజీగా చేశారు కంపెనీ వాళ్ళు. కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సర్వీసెస్ రీఛార్జ్ కానీ టీవీ రీఛార్జ్ అని చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అందరూ కేవైసీ కంప్లీట్ చేసుకోండి.